ఇప్పుడు ప్రపంచానికి ఉన్న తలనొప్పి చాలదు అన్నట్టుగా ఇంకొక పెద్ద వార్ రాబోతున్నట్టుగా సిగ్నల్స్ వస్తున్నాయి. గత 4 రోజులుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన కంట్రీకి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం రాబోతున్నట్టుగా అనిపిస్తుంది. మన దేశంలో జరుగుతున్న కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని మనం అబ్జర్వ్ చేశామంటే ఇది క్లియర్ గా అర్థమవుతుంది. సరే, ప్రస్తుతానికి ఒక ప్రాబ్లం వస్తుందని అనుకుందాం. ఏంటో ప్రాబ్లం? ఎవరి వల్ల వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? దేన్ని బేస్ చేసుకొని మనం ఈ స్పెక్యులేషన్ చేస్తున్నాం? సరే, ఇప్పుడు యుద్ధం వచ్చిందని అనుకుందాం. దానికి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామా లేదా? అన్ని విషయాలు వన్ బై వన్ ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ ఏషియా వార్కి మనకి అస్సలు సంబంధం లేదు, కానీ ఇండైరెక్ట్గా మనం చాలా ఎఫెక్ట్ అయ్యాం. ఎందుకంటే వార్ చేస్తున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డిప్లొమసీ. ఒకవేళ మన వీధి చివరుండే షాప్ వాడు సడన్ గా ఊరెళ్ళాడు అనుకుందాం. అప్పుడు మన ఇంటికి రావాల్సిన ప్రొవిజన్స్ ఎలా అయితే రావో అలా అన్నమాట. ఆ పరిస్థితి మనకు వచ్చింది అనుకుందాం, ఈజీగా ఇంకొక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం. కానీ కంట్రీస్ విషయంలో అది అంత ఈజీ కాదు, దానికి చాలా వర్క్ చేయాలి. సరే, ఎలాగోలా మనకు కావాల్సినవి తెచ్చేసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్కి రోడ్ పైన ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నారు అనుకుందాం. ఆ గొడవకి నీకు అస్సలు సంబంధం లేదు, నువ్వు అలా సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉన్నావు. అప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు కూడా ఆ గొడవలో దూరి ఒక 4 తన్నులు తినొచ్చు కదా అని ఎవరైనా నీకు సజెషన్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమెరికా ఇరాన్ వార్లో యూరోపియన్ కంట్రీస్ పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడు చూసినా అమెరికాకి సపోర్ట్ గా ఉండే యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు అమెరికా ఎంత అడుగుతున్నా సరే ఇరాన్ కి వ్యతిరేకంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. రీసెంట్ గా ఇటలీలో ఉన్న సిసిలీ ఎయిర్ బేస్, ఇదొక నాటో ఎయిర్ బేస్ అన్నమాట. ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఒక వార్ ప్లేన్ ల్యాండ్ అవ్వాలని చూసింది, కానీ వాళ్ళకి అక్కడ పర్మిషన్ రాలేదు. దానికి ముందు యుఎస్ఏ ప్లేన్స్ రాకుండా స్పెయిన్ కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ ని షట్ చేసింది. ఎప్పుడూ లేనట్టుగా అమెరికాకి వ్యతిరేకంగా జర్మనీ కూడా స్టాండ్ తీసుకుంటుంది. పర్షియన్ గల్ఫ్ లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ ప్యాసేజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, దీన్ని ఇరాన్ బ్లాక్ చేసింది అని మనందరికీ తెలుసు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి మీ మిలిటరీ ట్రూప్స్ ని పంపించి రీఓపెన్ చేయించండి అని యూరోపియన్ కంట్రీస్ కి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ యూరోప్ లో ఒక్క కంట్రీ కూడా డొనాల్డ్ ట్రంప్ కి సపోర్ట్ గా రావట్లేదు. దీనివల్ల డొనాల్డ్ ట్రంప్ గారికి చాలా ఈగో హర్ట్ అయింది. ఈ విషయాన్ని ఆయన అస్సలు తీసుకోలేకపోతున్నారు. అప్పటి నుండి డొనాల్డ్ ట్రంప్ గారు నాటో కంట్రీస్ పైన ఏదో ఒక నెగటివ్ కామెంట్ చేస్తున్నారు. సరే, ఇదంతా ఓకే, కానీ దీనివల్ల మన ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. వరల్డ్ ఆర్డర్లో ఎప్పుడు కూడా అమెరికా అండ్ రష్యా రెండు ఆపోజిట్ గా ఉంటాయి. చైనా వచ్చేసి రష్యా సైడ్ ఉంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని అమెరికా సైడ్ ఉంటాయి. ఇండియా ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటుంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్ వార్ వల్ల అమెరికాకి గల్ఫ్ కంట్రీస్ దగ్గర అవుతున్నాయి. వాళ్లతో పాటు పాకిస్తాన్ కూడా దగ్గరైంది. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకి సపోర్ట్ గా ఇరాన్ అమెరికా వార్ లో మీడియేషన్ చేస్తుంది. ఇరాన్ కి ఒక ఫ్రెండ్లీ కంట్రీగానే నటిస్తూ అమెరికాకి చేయాల్సిన ఫేవర్ అంతా చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ తన ఫ్రెండ్లీ కంట్రీస్ కోసం ఓపెన్ చేసింది. వాటిల్లో పాకిస్తాన్ కూడా ఉంది. లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. దీనివల్ల మన ఇండియా ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. అమెరికా ఇంకా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఐతుల్లా అలీ ఖమేనీ గారిని చంపేశారు. ఖమేనీ గారు ఇరాన్ కి సంబంధించిన లీడర్ మాత్రమే కాదు, ఆయన ప్రపంచం మొత్తంలో ఉన్న షియా ముస్లిమ్స్ కి ఒక దేవుడు లాంటివాడు. ఈయన చనిపోవడం వల్ల ఇరాన్ లో ఉన్న సిటిజన్స్ మాత్రమే కాదు, వరల్డ్ లో ఉన్న షియా ముస్లిమ్స్ అందరూ బాధపడ్డారు. ఈ అటాక్ కి వ్యతిరేకంగా భారతదేశంలో కూడా ప్రొటెస్టులు జరిగాయి. పాకిస్తాన్ అనేది ఒక సున్నీ ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళలో కూడా ఒక 10 to 15% షియా ముస్లిమ్స్ ఉన్నారు. ఖమేనీ గారిని అలా దారుణంగా చంపేసినా కూడా అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయమే పాకిస్తాన్ లో ఉన్న షియా ముస్లిమ్స్ కి మంట తెప్పిస్తుంది. వార్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈస్ట్ ఇరాన్ లో జరిగిన అమెరికన్ అటాక్స్ అన్ని పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ నుండే జరిగాయని. ఇది కానీ నిజమని తెలిసింది అంటే ఇరాన్ ఎప్పటికీ పాకిస్తాన్ ని నమ్మదు. ఆల్రెడీ హమాజ్ ని డీస్టెబిలైజ్ చేయడానికి అమెరికా చెప్పినట్టుగా పాకిస్తాన్ తన మిలిటరీ ట్రూప్స్ ని పంపించింది. మనకు తెలుసు హమాజ్ అనేది ఇరాన్ కి సంబంధించిన ఒక ప్రాక్సిమేట్. మేము ఒక ప్రౌడ్ ఇస్లామిక్ నేషన్ అని చెప్పుకునే పాకిస్తాన్ తన సొంత లాభం కోసం తన తోటి ఇస్లామిక్ కంట్రీని ముంచేస్తుంది. ఇలా జరుగుతుంటే పాకిస్తాన్ లో ఉన్న షియా ముస్లిమ్స్ చూస్తూ ఊరుకుంటారా? పాకిస్తాన్ పైన వీళ్ళు తిరగబడుతున్నారు. వీళ్ళని డైవర్ట్ చేయాలంటే పాకిస్తాన్ ఇప్పుడు ఏదో ఒక పని చేయాలి. అందుకే ఇండియా పైన ఒక అటాక్ ప్లాన్ చేస్తుంది. పాకిస్తాన్ కి డైరెక్ట్ గా ఇండియాతో ఫైట్ చేసే దమ్ము లేదు కాబట్టి ఖచ్చితంగా అది టెర్రరిస్ట్ అటాకే చేస్తుంది. ఈసారి ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కి యుద్ధం వచ్చింది అంటే ఖచ్చితంగా అమెరికా ఇండియాకి మాత్రం సపోర్ట్ చేయదు. ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు, కానీ కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఇది నిజం అనిపిస్తుంది. దీంట్లో ఒక పాసిబిలిటీ ఏంటంటే పాకిస్తాన్ కి సంబంధించిన షియా మసీదుల పైన వాళ్లే దాడి చేసుకొని దాని వెనక ఇండియాకి సంబంధించిన రా ఏజెన్సీయో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ద్వారా ఇండియా దాడి చేయించింది అనో ఏదో ఒక ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేస్తారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ ప్లాన్స్ కి ఏ డోకా ఉండదు. అప్పట్లోపల అమెరికా పాకిస్తాన్ యూజ్ చేసుకొని ఇరాన్ కి చేయాల్సిన డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక యాంగిల్లో చూద్దాం. ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ కి వాటర్ చాలా అవసరం. పాకిస్తాన్ లో ఇప్పుడు వాటర్ లేకపోతే అక్కడ ఫార్మర్స్ చాలా నష్టపోతారు. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ హోల్డ్ లో ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా ఇండియా పైన దాడి చేసి మనల్ని రెచ్చగొట్టి తిరిగి మళ్ళీ మనం పాకిస్తాన్ పైన దాడి చేసేలా చేసుకొని ఏదో ఒక విధంగా మళ్ళీ అమెరికాని ఇన్వాల్వ్ చేసి ఏదో ఒక డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టి
పర్మనెంట్ గా సింధు వాటర్ ని పాకిస్తాన్ కి రప్పించుకునే ప్లాన్ ఏదైనా చేస్తుండొచ్చు. ఈ పాకిస్తాన్ నాటకాలన్నీ ఇండియన్ ఇంటెలిజెన్స్ కి బాగా తెలుసు. మన పైన ఏదో ఒక పెద్ద అటాక్ జరగబోతుంది అని చెప్పడానికి ఇదొక థీరీ. ఒక పక్క ఇండియన్ ఆర్మీ చీఫ్ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో పూజలు చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెడ్ అమర్ప్రీత్ సింగ్ గారు గోల్డెన్ టెంపుల్లో ప్రేయర్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొక పక్క ఇండియన్ నేవీ హెడ్ ఎవరైతే ఉన్నారో దినేష్ త్రిపాఠి గారు, ఈయన ఉజ్జయిన్ వెళ్లి మహంకాళి అమ్మవారికి పూజలు చేసి వచ్చారు. ఇలా ఇండియన్ ట్రై సర్వీసెస్ కి సంబంధించిన అందరు హెడ్స్ ఒకేసారి వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడం మీకు స్ట్రేంజ్ గా అనిపించట్లేదా? ఈ వీడియోకి నేను నోట్స్ రాస్తున్న టైంలో కూడా ఢిల్లీలో సిసిఎస్ మీటింగ్ జరుగుతుంది. సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. ఈ మీటింగ్ ఎప్పుడంటే అప్పుడు జరగదు. దేశానికి ఏదైనా సీరియస్ థ్రెట్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక సెక్యూరిటీ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో పాటు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చైర్పర్సన్ కాబట్టి నరేంద్ర మోదీ గారు ఎలాగో ఉంటారు. ఈసారి ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా మనకి డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోతే ఇంటర్నేషనల్ గా పాకిస్తాన్ పైన ఎలాంటి ప్రెషర్ తీసుకురావాలి అనే టాపిక్ పైన డిస్కషన్ జరుగుండొచ్చు. పాకిస్తాన్ లాంటి కంట్రీతో మనం యుద్ధం చేసేటప్పుడు జస్ట్ యుద్ధం గెలవడం మాత్రమే కాదు, తక్కువ ఖర్చుతో మనం బయటపడిపోవాలి. ప్రతిసారి ఒక్క విషయంలో మాత్రం పాకిస్తాన్ తన ప్లేస్ ని నిలబెట్టుకుంటూ వస్తుంది. అదే ఇన్ఫర్మేషన్ అండ్ నరేటివ్ వార్ఫేర్. యుద్ధంలో ఇండియాకి సంబంధించిన కొన్ని రఫేల్ జెట్స్ కూలిపోయాయని ఇలా గాల్లో కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుంది ప్రూఫ్లు లేకుండా. అదంతా అబద్ధం అని మనం ప్రూఫ్స్ తో బయట పెట్టే లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. లాంగ్ టర్మ్ లో యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రెజెంట్ ఇప్పుడు రాజస్థాన్ లో ఉన్న జైసల్మేర్ లో సైరన్స్ టెస్ట్ నడుస్తుంది. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయమని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటామ్ రిలీజ్ చేసింది. నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అని అర్థం. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడానికి రన్వే రిపేర్ చేస్తున్నాం అని ఒక రీజన్ చెప్తున్నారు, కానీ సిచ్యువేషన్ అలా కనిపించట్లేదు. మార్చి 27న ఇండియన్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ డిఏసి 2,30,000 crores వర్తున్న డిఫెన్స్ బూస్ట్ ప్రొక్యూర్మెంట్ ని అప్రూవ్ చేసింది. కొత్తగా S-400 డిఫెన్స్ సిస్టమ్స్, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంకా కొన్ని ఆర్టిలరీ సిస్టమ్స్ కొనడానికి ఈ అప్రూవల్ జరిగింది. ఒక సైడ్ పాకిస్తాన్ ఆర్మీతో, ఇంకో సైడ్ మనం టెర్రరిస్టులకు వ్యతిరేకంగా 2 ఫ్రంట్ వార్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. టైం ఎంతలా చేంజ్ అయిపోయింది అంటే మేము ఎవరికి సపోర్ట్ చేయం, న్యూట్రల్ గా ఉంటామని చెప్తున్నా కూడా తప్పైపోతుంది. ఆపరేషన్ సింధూర్ టైం నుండి డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాకి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా దాన్ని మనం క్వశ్చన్ చేస్తూ వచ్చాం. ఆ టైంలో పాకిస్తాన్ కి దాదాపు 1 lakh crores నష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ ఉంది. దానికోసం ఈ రెండు కంట్రీస్ మనల్ని ఎప్పుడెప్పుడు ముంచేద్దామా అని రెడీగా ఉన్నాయి. దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. కరెంట్ సిచ్యువేషన్ గురించి మన ఛానల్లో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.